మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. మరి మా మనోహర్ ఏం చేస్తుండో ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతుండేమో తెలియదు, కానీ అదొక 10 రోజులు మా మనోహర్ వాయిదా పెట్టాల్సిందే. ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి బూత్ వైజు తిరగాల్సిందే. అధ్యక్ష, నీది కూడా బాధ్యతనే. ఇందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మీరు ఎకరాల్లో కొని గజాల్లో మార్చి బకరాలకు అమ్ముతున్నారు, అది ఆపేసి ఎస్ఐఆర్ సర్ ప్రక్రియపై దృష్టి పెట్టాలి అని సూచిస్తున్నారు. కానీ వాస్తవంగా బకరాలు అయ్యింది ఎవరు? తెలంగాణ ప్రజలు. ఎందుకంటారా? ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్ళారు. అందులో ముఖ్యమైన గ్యారెంటీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి ఇక్కడ బకరా అయింది ఎవరు? మహిళలు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఇక్కడ బకరా అయింది ఎవరు? రైతులు. అలాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తానని చెప్పారు. మరి ఇక్కడ బకరాలు అయింది ఎవరు? విద్యార్థినులు. అలాగే వృద్ధులకు 2,000 నుంచి 4,000 పెన్షన్ పెంచుతానన్నారు. కానీ ఇక్కడ బకరాలు అయింది ఎవరు? వృద్ధులు. అలాగే రైతు భరోసాను 10,000 నుంచి 15,000 పెంచుతా అన్నారు. ఇక్కడ బకరాలు అయింది ఎవరు? రైతులు. ఇలా ఏ రంగాన్ని చూసుకున్నా, ఏ ప్రజలను చూసుకున్నా, ఏ వర్గాన్ని చూసుకున్నా బకరాలు అయ్యింది, బకరాలు చేసింది రేవంత్ రెడ్డి గారు, బకరాలు అయ్యింది తెలంగాణ ప్రజలు.